సో ప్రస్తుతం మనతో పాటు గాంధీ భవన్లో కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ వైస్ ప్రెసిడెంట్ గారు నిరంజన్ మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్కారం సార్, ఇప్పుడు 6 నెలల్లో ప్రభుత్వం కూలిపోతుందంటూ కూడా మనకి రాజేశ్వర్ రెడ్డి గారు అంటున్నారు. మరి నిజమే అంటారా? మీరేం చెప్తారు? వారు అధికారంలో ఉండేది అలవాటు పడ్డారు. వారి పార్టీ ఓటమి పాలైన తర్వాత సముద్రంలో నుంచి చేపను తీసేసి బయటేస్తే ఎట్లా తల్లడిల్లిపోతుందో ఆ విధంగా తల్లడిల్లిపోతున్నారు. వారు ఏదేదో ఊహించుకుంటుండ్రు. మనం ఎట్లా చూడొచ్చు అంటారు? ఇట్లా 6 నెలల్లో మీ ప్రభుత్వం కూలిపోతుందని పల్లా రాజేశ్వర్ రెడ్డి గారి మాటలను అసలు ఎట్లా చూడొచ్చు? ఆయన జ్యోతిష్యుడా చెప్పటానికి? మాకు 64 సీట్లు వచ్చినాయి. సిపిఐ మాకు అనుబంధంగా ఉన్నటువంటి పార్టీ, వాటితో కలిపితే 65. 2014లో టీఆర్ఎస్కు వచ్చింది కేవలం 62 సీట్లే. ఆ ప్రభుత్వం పడిపోయిందా? మాకు 64 సీట్లు వచ్చినాయి. ఎవరి మీద ఆధారపడకుండా మేము స్వయంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే విధంగా ప్రజలు మాకు మ్యాండేట్ ఇచ్చిండ్రు. ఆయన పగటి కళలు కంటుండు. ఆ పగటి కళలు నెరవేరేవి కాదు. ఆయన అర్థం చేసుకుంటే మంచిది. ప్రజలు ఏదైతే తీర్పు ఇచ్చిండ్రో ఆ తీర్పును గౌరవిస్తే వాళ్ళ గౌరవం వారికి దక్కుతుంది. ప్రస్తుతం మనం కేటీఆర్ గారి ట్వీట్ చూసుకుంటే కనుక కౌలు రైతులకు రైతు బంధు లేదా అంటూ కూడా ట్వీట్ చేయడం అనేది జరిగింది. మరి కేటీఆర్ ట్వీట్ని ఇలా చూడొచ్చు అంట. అసలుకులే బీఆర్ఎస్ ప్రభుత్వమే రైతు బంధు పథకాన్ని అనేది కౌలు రైతులకు ఇవ్వలేదు. అది కౌలు రైతులకు వారు స్వయంగా ఇవ్వలేదు. ఇప్పుడు మమ్మల్ని ప్రశ్నించే అర్హత, హక్కు అనేది వాళ్ళకి లేదు. మేము మాత్రం కౌలు రైతులకు కూడా సహాయం చేయాలనే ఉద్దేశంతో ఉంది. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పిండ్రు. ఇప్పుడైతే ఫస్ట్ 5,000 రూపాయలు అనేది రైతు బంధు కింద ఆ నగదును బదిలీ చేస్తాం. తర్వాత మేము మా 6 గ్యారెంటీల్లో భాగంగా, మా మేనిఫెస్టోలో భాగంగా రైతులకు ఏ విధంగా సహాయ సహకారాలు చేయాలి, కౌలుదారులకు ఏ విధంగా సహాయ సహకారాలు చేయాలి, రైతు కూలీలకు ఏ విధంగా సహాయ సహకారాలు చేయాలనే విషయంలో ఒక విధి విధాలను నిర్ణయించిన తర్వాత దాన్ని అమలు చేస్తాం. కేటీఆర్కి అంత తొందరపాటు ఎందుకో నాకు అర్థం కాలేదు. ఇప్పుడు ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వాక్యాల వెనుక ఏదైనా కారణం ఉందంటారా? కారణం ఏముంటుంది? ముందటి నుంచి ఆంధ్ర రాష్ట్ర విభజన అయి తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత అప్పుడే ఆంధ్రప్రదేశ్కు అనేది ఒక ప్రత్యేక హోదా ఇవ్వాలనే మాట అప్పటి నుంచి జరుగుతుంది. ప్రత్యేక హోదా కావాలని అడగటం జరుగుతూ ఉంది. అదే మాటను అనేది కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చెప్పారు. దాంట్లో ఒక ప్రత్యేకమైనటువంటి ఉద్దేశం కానీ, దానికి వేరే ఉద్దేశాలు కానీ ఆపాదించడం సరికాదు. ఈ డిమాండ్ అనేది మొదటి నుంచి ఉంది. సో అది ప్రత్యేకంగా ఈనాడు అనేది ఆ డిమాండ్ను ఎవరో ప్రస్తావనకు తీసుకోవటం కాదు. అది మొన్న కర్ణాటక, నిన్న తెలంగాణ, మరి రేపు ఏపీపై కాంగ్రెస్ ఫోకస్ పెడుతుందంటారా? కాంగ్రెస్ అనేది ఒక నేషనల్ పార్టీ. ఖాళీ కర్ణాటక, తెలంగాణ, ఏపీపై మీద కాదు, యావత్ భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల మీద మా ఫోకస్ ఉంటుంది. అన్ని రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ మంచి పొజిషన్లో ఉండాలని అని, గెలవాలని, దేశంలోని అన్ని మతాలను, అన్ని కులాలను, అన్ని వర్గాలను, భాషలు మాట్లాడే వారిని ఒక త్రాటిపై నడపాలనే ఉద్దేశం అనేది కాంగ్రెస్ పార్టీకి ఉంటుంది. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ కేవలం కర్ణాటక, తెలంగాణ మీదనే, ఆంధ్రాల మీదనే కాకుండా యావత్ భారతదేశంలో ఉన్నటువంటి 29 రాష్ట్రాల మీద కూడా కాంగ్రెస్ పార్టీ తమ దృష్టి పెడుతుంది. ఫ్రీ బస్ ప్రయాణం ఏదైతే ఉందో, ఏదైతే బస్ ఫ్రీ సర్వీస్ అని మహిళల కోసం ప్రత్యేకంగా ఈ స్కీమ్ అనేది ఏదైతే అమలు చేశారో, ప్రస్తుతం అందరూ కూడా బాగానే, అంటే మహిళలందరూ కూడా బాగానే ఉత్సాహం, వాళ్ళకి ఒక వాళ్ళలో సంతోషం అనేది అయితే ఉంది. వాళ్ళ కొంత సేవింగ్స్ అయినప్పటికీ. కానీ ఇప్పుడు ఆటో డ్రైవర్స్, ఆటో నడుపుకునే వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఆటో రెంట్కి తెచ్చుకొని, నిన్న మనం మాట్లాడడం వాళ్ళతో, ఆటో రెంట్ ఉంది, అలాగే వాళ్ళ ఇల్లు కూడా రెంట్కి గడుస్తుంది, అన్నీ కూడా వాళ్ళ పిల్లల చదువు కావచ్చు, మొత్తం కుటుంబం అనేది కూడా రెంట్కే నడుస్తుంది. మరి ఇప్పుడు ఏదైతే బస్ ఫ్రీ అనేది అయితే పెట్టారో రేవంత్ రెడ్డి గారు, ఈ స్కీమ్ వచ్చినప్పటి నుంచి మొత్తం వాళ్ళకి అసలు వాళ్ళకేం
గిట్టుబాటు అయితలేదు. రోజుకు 2000 సంపాదించుకునే వాళ్ళు, ఒకళ్ళు 1500 సంపాదించుకునే వాళ్ళు, అన్ని పోగా వాళ్ళకి ఒక 500 మిగిలేది. అసలు ఇప్పుడు 200, 300, 500 కంటే ఎక్కువ వస్తలేవు. మరి మేము ఎలా బ్రతకాలి? మరి దీన్ని రేవంత్ రెడ్డి గారి వరకు తీసుకెళ్లాలంటూ కూడా వాళ్ళు రేపటి నుండి ధర్నా చేయబోతున్నట్టు కూడా కొంచెంమంది చెప్పారు. మరి దీనిపై కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఎలాంటి, అంటే దీని మీద దృష్టి పెట్టి ఏదైనా ఆలోచిస్తుందంటారా వాళ్ళ గురించి? ఏం చెప్తారు? అంటే మీ ఉద్దేశం ఏంది? మీరు కూడా ఒక మహిళకు అనేది ఆ సౌకర్యం ఇవ్వద్దనేసి మీ ఉద్దేశమా? అంటే ఇప్పుడు మహిళలకి దీన్ని ఏదైనా పరిష్కారం చూపిస్తారా? మొత్తం ఫ్రీ కాకుండా ఏమైనా హాఫ్ టికెట్ పెడతారా? లేదంటే మొత్తం స్కీమే తీసేయాలంటున్నారు ఆటో డ్రైవర్స్. మరి వాళ్ళకి లేకపోతే ఇన్కమ్ ఏదైనా చూడాలి అంటున్నారు. మళ్ళీ వాళ్ళ గురించి కూడా ఆలోచించాలంటున్నారు. మరి మీరేం చెప్తారు? టైమింగ్ అనేది ఉంటే ఎక్కడైనా ఏమైనా సెట్ బ్యాక్ ఉంటే ఉంటుండొచ్చు. కాలక్రమేణా అవి సర్దుబాటు జరిగిపోతాయి అన్నీ. కానీ ఆ స్కీమ్ను రద్దు చేయమనడం అనేది సమంజసం కాదు. కొందరు కావాలనేసి దీని ఒక ఇష్యూ చేసే ప్రయత్నం చేయాలనే ప్రయత్నం అనేది జరుగుతున్నట్టుంది. అటువంటిది ఏం కాదు. ఆటో డ్రైవర్స్ కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఆటో డ్రైవర్స్ కూడా వాళ్ళ ఉపాధి అనేది సరిగ్గా సక్రమంగా జరిగే విధంగా వారి యొక్క ఆటోలు నడుస్తాయి. కొద్దిగా ఆలోచిస్తారంటారా? కొద్ది రోజులు చూస్తే తెలుస్తుంది కదా. ఇప్పుడు స్కీమ్ ఇప్పుడు అమల్లోకి వచ్చింది, వాళ్ళకి ఎంతవరకు ఎఫెక్ట్ అవుతుంది దాన్ని దృష్టిలో తీసుకునేసి ఒకవేళ నిజంగానే అవసరం అవుతుంది, వాళ్ళకు కూడా ఏమైనా సహకారాలు అందించాల్సినటువంటి అవసరం ఉంటే ఆ దిశలో కూడా ప్రభుత్వం తప్పకుండా ఆలోచిస్తుంది. అన్ని వర్గాల ప్రజల యొక్క మంచి గురించి ప్రభుత్వం ఆలోచిస్తున్నప్పుడు ఆటో డ్రైవర్లు కూడా ఏదైనా నష్టపోతున్నట్టు పరిస్థితి నిజంగానే ఉంటేలే ఆ వైపు కూడా దృష్టి సారించే అవకాశం అనేది తప్పకుండా ఉంటుంది. ఆటో డ్రైవర్లు కూడా వాళ్ళు కూడా హర్షించాలి. ఆటో డ్రైవర్లలో కూడా వాళ్ళ కుటుంబాలలో మహిళలు ఉన్నారు కదా, సోదరిమణులు ఉన్నారు కదా, తల్లులు ఉన్నారు కదా. వాళ్ళు ఎక్కడన్నా పోవాలంటే, బస్సుల్లో పోవాలంటే వాళ్ళకి ఫ్రీగా అనేది వాళ్ళకి అవకాశం దొరుకుతుంది కదా. ఈ సౌకర్యం అనేది ఆటో డ్రైవర్ల కుటుంబంలో ఉండే మహిళలో కూడా సౌకర్యం దొరుకుతుంది. ఇప్పుడు మీరు అన్నట్టుగా అందరికీ ఈ లేడీస్కి ఇదొకటి అంటే మంచి స్కీమే కావచ్చు. కానీ కుటుంబం ఎలా గడవాలి? మరి వాళ్ళు ఒకసారి వెళ్ళొస్తారో దానికి సరిపోతుందా? మరి మాకు గిట్టుబాటు అవ్వట్లేదంటూ వాళ్ళు చెప్తున్నారు. రేపటి నుండి ధర్నా కూడా దిగుతామంటున్నారు. మరి అంత తొందరలో వాళ్ళు అధైర్యం పాలు కావద్దు. కొద్దిగా ఓపిక పడితేలే అంత సెటరేట్ అవుతుంది. సిచ్యువేషన్ అనేది నార్మల్కి వస్తుంది. వాళ్ళ ఉపాధికి అనేది ఎటువంటి దెబ్బ కలగదు, వాళ్ళ ఇన్కమ్కి అనేది కూడా ఎటువంటి దెబ్బ తగలదు. కొద్ది రోజులు చూడాలి. అది తొందరపడి నిర్ణయాలు తీసుకుంటే బాగా కాదు. ఒక మంచి కార్యక్రమం ప్రభుత్వం చేపట్టినప్పుడు మహిళలు అంతటా సంతోషం వ్యక్తపరుస్తున్నప్పుడు మహిళలు అనేది సంతోషాన్ని దృష్టిలో పెట్టుకోకుండా కొందరు చెప్పుడు మాటలతో అనేది దాన్ని ఎక్స్ప్లైట్ చేసే ప్రయత్నం అనేది ఎవరు చేయకూడదు. ఆటో డ్రైవర్ల పట్ల మాకు కాంగ్రెస్ పార్టీకి పూర్తి సానుభూతి ఉంటుంది. నిజంగా వారికి ఏమైనా ఇబ్బందులు కలిగితే ఆ ఇబ్బందులను తీర్చే దిశలో కూడా మా ప్రభుత్వం తప్పకుండా ఆలోచిస్తుంది.